హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేర్ ఆటోమోటివ్. ఇది ది ఆల్ న్యూ ఎపిక్ స్విఫ్ట్ 4th జనరేషన్ ఎల్ఎక్స్ఐ వేరియంట్. ఇది బేసిక్ వేరియంట్, స్టార్టింగ్ వేరియంట్. ఈ స్టార్టింగ్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ లో ఇంటీరియర్ ఎలా ఉంటుంది, సీట్స్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు చూడండి. లాస్ట్ లో ప్రైస్ వస్తుంది, ఏ వేరియంట్ ఎంత ప్రైస్ ఉందో కూడా చూపిస్తాను. ఎక్స్ షోరూమ్ ఉంటుంది, దానికి తోడు ఏమేమి సేఫ్టీ కూడా అవైలబుల్ ఉన్నాయో కూడా చూపిస్తాను. దీంట్లో కంప్లీట్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, విఎక్స్ఐ ఆప్షనల్, ZXi, ZXi ప్లస్ డ్యూయల్ టోన్ కలర్ ఉంటుంది. ఇది స్విఫ్ట్ 4th జనరేషన్. బుక్ షెల్ఫ్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, 4 పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్ ఉంది, చైల్డ్ విండోస్, డోర్ లాక్ అండ్ అన్లాక్. ఇవి మాత్రం మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇది హెడ్ ల్యాంప్ లెవెలర్. డౌన్ వచ్చరికి హుడ్ ఓపెనర్, ఫ్యూయల్ లీడ్ ఓపెనర్. 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది, చూసుకోండి. ఇంటీరియర్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ వచ్చేసరికి క్లీనింగ్ ఆప్షన్ ఉంది. సీట్ హైట్ అడ్జస్టబుల్ లేదు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ లేదు. క్లస్టర్ వచ్చేసరికి అనలాగ్ క్లస్టర్ ఉంటుంది. బలెనోలో ఎలా అయితే ఉందో దాన్ని ఇన్స్పైర్ అయ్యి దీన్ని డిజైన్ చేశారు. దాంట్లో బలెనోలో ఉన్నదే ఉంటుంది, ఇది బలెనోదే. ఎల్ఎక్స్ఐలో ఇది రాదు, యాడ్ ఆన్ చేసుకోవాలి. గ్లవ్ బాక్స్ వచ్చేసరికి యాస్టీస్ సుజుకి తెలిసిందే కదా, అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని కాస్ట్ కటింగ్. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ డాష్ బోర్డ్ పార్ట్ మొత్తం బలెనోలో ఏదైతే ఉందో అదే ఉంటుంది. 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీ సాకెట్, మొబైల్ పెట్టుకోవడానికి 2 కప్ హోల్డర్స్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. లెదరేట్ ఉంటుంది, కాకపోతే ఇది ఫ్యాబ్రిక్, లెదర్ కాదు. టాప్ వేరియంట్ వచ్చేసరికి లెదర్ ఉంటుంది. సీట్స్ వచ్చేసరికి కంప్లీట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్స్ అంటూ ఏం ఉండదు. జస్ట్ ఇది అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ ఆర్పిఎం మీటర్ ఉంటుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్న కార్లో కూడా డిజిటల్ ఉండదు, ఎప్పుడైనా అనలాగే ఉంటుంది. దీన్ని అలా మెయింటైన్ చేసుకోండి. సుజుకి నైట్ విజన్, డివిజన్ ఏం లేదు. విఎక్స్ఐ నుంచి ఆటో డిమ్మింగ్ కూడా, అసలు ఈ కార్లో ఆటో డిమ్మింగ్ లేదు, మాన్యువల్ డిమ్మింగ్ ఉంటుంది. నైట్ విజన్, డే విజన్ది అది విఎక్స్ఐ నుంచి వస్తుంది. ఇది ల్యాంప్, క్యాబిన్ ల్యాంప్, ఇది బ్లూటూత్, అవి ఏం లేవు, జస్ట్ అంతే. ఇక్కడ కూడా క్యాబిన్ ల్యాంప్ ఏం రాలేదు. సన్ వైజర్ ఉంది డ్రైవర్కి, సన్ వైజర్. వ్యానిటీ మిర్రర్ లేదు కో ప్యాసింజర్కి. కంప్లీట్ సెంట్రల్ కన్సోల్ ఎల్ఎక్స్ఐలో కంప్లీట్గా బ్లాక్లోనే ఉంటుంది, ఎట్లాంటి ఎక్కడ తేడా ఏం లేదు. స్పీకర్స్ కూడా ఏం ఇవ్వట్లేదు, అన్నీ మీరు యాడ్ ఆన్ చేసుకోవాల్సింది. రేర్ సీటింగ్ వచ్చేసరికి పవర్ విండోస్ ఉన్నాయి, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. ఎల్ఎక్స్ఐ బేసిక్ వేరియంట్ నుంచి 4 పవర్ విండోస్ వస్తాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం రాదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. పవర్ విండోస్ మాత్రం కామన్గా ఉంటుంది. హెడ్ రెస్ట్ ఉంది, హెడ్ రెస్ట్ అన్నిట్లలో ఉంది, కాకపోతే ఇది అడ్జస్టబుల్ లేదు, ఫిక్స్డ్ ఉంది. మిడిల్ పర్సన్కి లేదు, ఇక్కడ మిడిల్లో హంప్ వచ్చింది. ఇది హంప్. థర్డ్ పర్సన్కి కూర్చోవడానికి చిన్నపిల్లలకి సరిపోతుంది. 4 పర్సన్స్కి కంఫర్టబుల్ ఉంటాయి ఈ సీట్స్ మాత్రం. ఇంకోటి ఓకే, ఇప్పుడు ఇది నా హైట్ వచ్చరికి 5'4", 5'5", 5'6" నాకు సరిపోతుంది. 5'8", 5'9", 5'10" ఆ పర్సన్స్కి మాత్రం సరిపోదు, కొద్దిగా టైట్ అవుతుంది. నాకైతే అండర్ థై సపోర్ట్ మాత్రం లెగ్ సీట్లో ఫ్రీగా పెడితే ఫ్రంట్ సీట్కి ఇట్లా కొద్దిగా రెక్లైనింగ్ ఇది ఉంటుంది. రెక్లైనింగ్కి కొద్దిగా స్పేస్ ఉంది అన్నట్టు, ఎందుకంటే మన నీస్కి ఇక్కడ సరిపోవడానికి. లెగ్ రూమ్ మాత్రం నాకు సరిపోతుంది. 5'7" వాళ్ళకి కొద్దిగా టైట్ అవుతుంది, 5'8" వాళ్ళకి అసలు సరిపోదు. టాప్ వేరియంట్కి వెళ్తే ఇక్కడ 2 ఏసీ వెంట్స్ వస్తాయి. ఒకటి USB-A టైప్ వస్తుంది, USB-C టైప్ వస్తుంది. 2 ఏసీ వెంట్స్ వస్తాయి పిలియన్స్ కోసం అని. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్, కో ప్యాసింజర్కి గ్రాబ్ హ్యాండిల్. ఆబ్వియస్గా డ్రైవర్కి ఉండడు, డ్రైవర్ అది పట్టుకుంటే ఘాట్ సెక్షన్లో కార్ బోల్తా పెట్టేస్తాడు. సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది డాష్ బోర్డ్ అనేది. బేసిక్ ఫీచర్స్ ఏంటిదంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా సేఫ్టీ విషయంలో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 4 పార్కింగ్ సెన్సార్స్. కెమెరా రావట్లేదు, 4 పార్కింగ్ సెన్సార్స్. విఎక్స్ఐ ఆప్షనల్ వరకు. ZXi ప్లస్ నుంచి కెమెరా అవైలబుల్గా ఉంటుంది. ఇది మాత్రం బేసిక్ వర్షన్లో ఎల్ఎక్స్ఐ నుంచి టాప్ వేరియంట్ వరకు మినిమం ఫీచర్స్ ఇవి పార్కింగ్ సెన్సర్స్. దీంట్లో బూట్ ఎలక్ట్రిక్ టైల్ లైట్ వస్తుంది. బూట్ స్పేస్ వచ్చేసరికి సరిపోతుంది, 250 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ సరిపోతుంది. ఇది స్టీల్ రిమ్ వస్తుంది, కాకపోతే 14 ఇంచ్. టాప్ వేరియంట్ వెళ్తే కూడా ఇదే టైర్ ఉంటుంది, ఎందుకంటే కాస్ట్ కటింగ్ ఒకటి, వెయిట్ తగ్గడం కోసం. మన జపాన్ ఎన్క్యాప్ టెస్ట్ లో వచ్చింది 4 స్టార్. అది అసలు నమ్మకండి, ఎప్పుడైనా చెప్తున్నా, అది జపాన్ లో. ఎందుకంటే జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెట్టుకుంటారు వాళ్ళ దేశం కోసం, పక్క దేశం కోసం తర్వాత చూసుకుంటారు ఎప్పుడైనా. అందుకనే మీరు గ్లోబల్ ఎన్క్యాప్ వచ్చాక అప్పటి వరకు నిమ్మతంగా నడుపుకోండి. ఫైనల్ అవుట్పుట్ రేటింగ్ వచ్చినాక అప్పుడు మీ ఇష్టం ఎప్పుడైనా నడుపుకోండి. మాత్రం వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.